హలో హాయ్ నమస్తే. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఒక బుజ్జి కథతో వచ్చాను. బుజ్జి కథ ఎందుకో మీరే చూడండి. అనగనగా ఒక ఊళ్ళో ఒక రెస్టారెంట్లో పనిచేసే ఒక అతనికి రోజు ఆ రెస్టారెంట్ మూసేసిన తర్వాత అతనే లాస్ట్లో లాక్ చేసుకుని వెళ్తూ ఉంటాడనమాట. అది కొన్ని సంవత్సరాలుగా అతనికి ఉన్న అలవాటు. చాలా సీనియర్ కూడా, ఎప్పటి నుంచో చేస్తున్నాడు అదే రెస్టారెంట్లో. అయితే ఇది ఒకసారి ఏమవుతుందంటే, ఇంక అతను వెళ్ళే టైంకి దొంగతనానికి దొంగలు వస్తారు. దొంగలు వచ్చి వాళ్ళు ఏదైతే పాస్వర్డ్ ఉంటుంది కదా, ఏదైతే లాకర్ ఉంటుందో దాని పాస్వర్డ్ చెప్పమని అంటాడు. వాళ్ళు అడిగితే ఇతను చెప్పనంటాడు అనమాట. ససేమిరా చెప్పను అంటాడు. ఇతను ఇంకోటి ఏంటంటే, ఇతని స్పెషాలిటీ ఏంటంటే వెరీ పాజిటివ్ అనమాట. ఎవరైనా ఎలా ఉన్నావు అని అడిగితే చాలా బాగున్నాను, నాలాంటి ఇంకొకడు ఉంటే ఇంకా బాగుండేది, ఇంకా చాలా సంతోషంగా ఉండేది అని చెప్పి అంటూ ఉంటాడు. తనకు అదొక అలవాటు. అంటే అంత అంత పాజిటివ్గా ఉన్నా నేను, నాలాంటి ఇంకొక మనిషి ఉండే అంత పాజిటివ్గా ఉన్నాను అనే సెన్స్లో వచ్చేలా చెప్తూ ఉంటాడు. సరే ఆ రోజు దొంగలు వచ్చినప్పుడు ఇతను ఓపెన్ చేయడం అనమాట. పాస్వర్డ్ కొట్టు అని అతని మీద ప్రెషర్ పెడితే తప్పు కొడుతూ ఉంటాడు. కావాలనే తప్పు కొడుతూ ఉంటాడు టు సేవ్ ద ఓనర్. అయితే వీళ్ళల్లో ఈ దొంగల్లో ఒకడికి ఇంకా సహనం నశించి టక్కని షూట్ చేస్తాడనమాట. షూట్ చేయగానే అతను దబ్బని పడిపోతాడు, కొలాప్స్ అయిపోతాడు. వీళ్ళందరూ అక్కడి నుంచి పారిపోతారు, రిస్క్ అవుతుందని చెప్పి. ఆ సౌండ్కి అక్కడ కొంచెం చుట్టుపక్కల ఉండే కొంతమంది ఏమైందని చెప్పి గబగబా వచ్చి చూసేసరికి తన రక్తం మడుగులో పడి ఉంటాడనమాట. గబగబా హాస్పిటల్కి తీసుకెళ్తారు. మొత్తం అంతా సుమారు ఒక 22 గంటల పాటు సర్జరీ చేసి మొత్తానికి అతన్ని బతికిస్తారు డాక్టర్స్. బాగా ట్రీట్మెంట్ అది నడుస్తుంది. ఒక 3-4 నెలలు హాస్పిటల్లో ఉన్న తర్వాత డిశ్చార్జ్ అవుతాడు. డిశ్చార్జ్ అయ్యి వచ్చిన తర్వాత వీళ్ళ ఓనర్ కలవడానికి వస్తాడనమాట. కలవడానికి వచ్చి ఏంటో ఎలా ఉన్నావు అని అడిగితే, సూపర్గా ఉన్నాను సార్, నాలాంటి ఇంకొకడు ఉంటే ఇంకా బాగుండేదని చెప్పంటాడు. అరే నువ్వు ఎప్పుడు ఇలాంటి మాటలే మాట్లాడతావు, ఇంత జరిగింది, ఆల్మోస్ట్ చావు అంచుల దాకా పోయొచ్చు, నీకేం భయం అనిపించట్లేదా, ఏం బాధ అనిపించట్లేదా అంటే, ఎందుకు సార్ మీరు నేను భయపడతాను అనుకున్నారా? ఈవెన్ అట్లా షూట్ చేసిన తర్వాత నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నాకు మొత్తం తెలుస్తూ ఉండింది. ఒక రకంగా డాక్టర్లు వాళ్ళు ఎంత వరీ అవుతున్నారు అంటే నేను బతుకుతానా లేదా అని చెప్పి టెన్షన్ పడుతున్నట్లు కూడా నాకు ఇంకా గుర్తు. సిస్టర్ నన్ను అడిగింది, మీరు దేనికైనా ఎలర్జిక్ అంటే నా లోపల ఉన్న బుల్లెట్ ఉంది కదా దానికే నేను ఎలర్జిక్ అని చెప్పి అన్నాను. నేను బతుకుతాను, నన్ను బతికించండి, నేను గ్యారంటీ బతుకుతాను అని చెప్పాను. సో ఇలా దీనివల్లే నేను బయటపడ్డాను సార్, పాజిటివ్గా ఉండడం వల్ల అని చెప్పి అంటాడు. అఫ్కోర్స్ ట్రీట్మెంట్ తన వర్క్ తను చేసింది, బట్ మనం మానసికంగా ఉండడం వల్ల కూడా సెట్ అయింది అని చెప్పి అంటాడు అనమాట. చాలా చిన్న కథ ఇది. మనకి తెలిసేది ఏంటంటే, లైఫ్ ప్రతిసారి మనం అనుకున్నట్లే నడవకపోవచ్చు. రకరకాలుగా అప్స్ అండ్ డౌన్స్ రావచ్చు, హార్డ్షిప్స్ రావచ్చు. ఏది వచ్చినా సరే మనం దీని నుంచి బయటపడతాము అన్న ఒక దృఢ చిత్తంతో, ఒక పాజిటివిటీతో మనం ఉంటే ఎలాంటి కష్టాన్నైనా సరే మనం ఈజీగా దాని నుంచి బయటకు రాగలుగుతాం అని చెప్పి నాకైతే ఈ స్టోరీ నుంచి అనిపించింది. మీకేమనిపించింది? ఈ స్టోరీలో మీకేమి వాల్యూ కనిపించిందో చెప్పండి. అండ్ బాగా అనిపించింది. మనం కూడా అట్మోస్ట్ పాజిటివిటీతో ఉంటే చాలా చాలా ఇంపాసిబుల్ టాస్క్స్ కూడా, ఇంపాసిబుల్ సిచ్యుయేషన్స్ని కూడా ఈజీగా మనం క్రాస్ చేయొచ్చు అని చెప్పి ఈ స్టోరీ నుంచి మనం నేర్చుకోవచ్చు. మీకేం మోరల్ తెలిసిందో మీరు కూడా చెప్పండి. స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. దిస్ ఇస్ యువర్ సౌజన్య సైనింగ్ ఆఫ్.